ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావాలంటే మరో నైట్ కి మరిన్ని ఎక్కువ ప్లాన్ చేసుకుందాం. ఏమంటావు? ఏవండి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థమైంది. కావాలని నన్ను మండించడానికే కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు. కావాలనా? నా టైం నీకోసం వేస్ట్ చేసుకునేంత విలువ నీకుందనుకుంటున్నావా? నీకంత సీనే లేదు. ఇది ముందు నుంచే మా ఇద్దరి ఫస్ట్ నైట్ కోసం చేసుకున్న ప్లాన్. నీకు ఇక్కడ బోర్ కొడుతుందేమో. టైంపాస్ కావడానికి ఒక మంచి క్రియేటివ్ వర్క్ చెప్తాను, అది చేస్తావా? ఏంటి మాట్లాడుతుంటే అలా వచ్చేసావు? ఏంటా చూపు? ఓ, నేను కట్టిన తాళిని మెళ్ళో ఉంటే మరి సమీరతో ఫస్ట్ నైట్ ఏంటి అంటావా? ఈ బంధానికి ఏంటి సంబంధం? మనసు కలిసిన చోట ప్రేమ ఉంటుంది, బంధం ఉంటుంది. అదే ఇద్దరిని ఒకటిగా కలుపుతుంది. ఈ రాత్రి మా ఇద్దరిని కలిపే బంధం కూడా అదే. మరి నీకు నాకు మధ్య ఏముంది? కాపురం చేసి నీ కోరిక తీర్చాలి అనే కాన్సెప్ట్కి మన మధ్య ఈ తాళి అనే ఆర్నమెంట్ తప్ప ఇంకా వేరే కారణం అంటూ ఏముంది చెప్పు? వద్దన్నా వినకుండా ఇక్కడి వరకు వచ్చావు కదా. మా హనీమూన్ వేడుకలు చూస్తూ కన్నుల పండగ చేసుకో. మీరు చెప్తున్నది వేడుక కాదండి, అదొక దరిద్రం, విచ్చలవిడితనం. ఇటువంటి చండాలమైన ఆలోచనలు అత్తయ్య గారి పెంపకంలో మీకొచ్చాయంటే నేను నమ్మను గాక నమ్మను. ఖచ్చితంగా ఇదంతా దీని బుర్రలో నుంచి వచ్చిందే. ఇదే మిమ్మల్ని పూలు పాలు అంటూ పవిత్రమైన మీ మనసుని పరమ నీచంగా నా ముందు ప్రవర్తించేలాగా చేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని తీసి బయటపడేయాలి. మీరు తెచ్చిన ఆ పువ్వులు దీన్ని చంపి దీన్ని శవం మీద వేస్తాను. ఆగు! చేసిన ఏకపాత్రాభినయం చాలు. ఇక్కడ నువ్వెన్ని నటనాయకి వేషాలు వేసినా గదిలో జరగాల్సింది దేన్ని నువ్వు ఆపలేవు. దేన్నే కాదండి, దేన్ని ఎవరు ఆపలేరు. విధి ఏది రాస్తే అదే ఫలితం ఉంటుంది. ఇవాళ నేను మీ జీవితంలో ఉన్నాను అంటే దీనికి ఎప్పటికీ మీ పక్కన స్థానం లేదు అని అది గుర్తుంచుకోండి. అయినా ఇల్లు అలగ్గానే పండగ కాదు, పూల బుట్టలు రాగానే శోభనం జరిగిపోదు, అది తెలుసుకో. అవును, కరెక్టే. పూల బుట్టలు రాగానే శోభనం ఎలా అవుతుంది? రూమంతా అలంకరించాలి కదా. మేము పని మీద బయటకెళ్తున్నాం, వచ్చే లోపల చక్కగా డెకరేట్ చేసి పెట్టు. మొగుడి సంతోషం కోసం. దర్శన్ సమీరాల శోభనం గదిని అలంకరించిన శరణ్య ప్రోమో అత్తిరిపోద్ది. పద సమీరా.
ఓరు దేవుడా, నల్లమట్టి బురదేసి ఒళ్ళంతా రాస్తే గాని ఈ పట్టిన దురద పోయేలా లేదు. ఎట్టండి శిక్ష పగలకు కూడా పడకూడదు. బా ఇదిగో అబ్బి, ఈ తోటకూర కట్టకి ఎంత? కట్ట 20 రూపాయలమ్మగారు. 20 రూపాయలా? దానికి మా ఊళ్ళో ఒక పెద్ద బుట్ట వచ్చిద్దిగా. అయితే వెళ్ళి నాకు ఆ బుట్ట పట్టుకురండి. ఈ తూరు పోయినప్పుడు తెస్తాలే. బాబు ఇవి నేడాను చూసుండవా? చూడలేదు. చూడలేదా? సరే గాని ఈ వంకాయలు ఎట్టా ఇస్తాండో? కిలో 120 అమ్మా. కూరగాయలా ఇవి? ఎంత క్రూరంగా ఉండయింది ధరలు. వీటిని మనం తినాలా, ఇవి మనల్ని తినాలా? ఏం అర్థమై సావట్లే. కాంచు, ఎన్నేళ్ళయింది నిన్ను చూసి. నువ్విప్పుడు ఎట్ట ఉండవు కూడా నాకు తెలీదు. నిన్నొదలే ఈ దెబ్బలన్నింటికి ప్రతీకారం తీర్చుకుంటానే. కొంచెం తగ్గించుకుని 1 కిలో ఇచ్చే. 1/2 కిలో ఇమ్మంటారా? తగ్గించుకోమంటాంది తూకం కాదబ్బి, ధర. ఏంది తగ్గేదిలే అంటుండవా? సర్లే, ఏం చేద్దాం, ఇచ్చి తగలడు. ఇవ్వు. సార్, ఏంటి? ఈవిడ మా ఆవిడ సార్. అయితే నన్నేం చేయమంటావు? నన్ను మోసం చేసి వదిలేసిపోయిండదు సార్. ఎక్కడికి పారిపోయింది? తెలిస్తే అక్కడికే వెళ్తాను కదా సార్. దీన్ని మీరు ఎక్కడైనా చూసుంటే కాస్త చెప్తారేమోనని జస్ట్ ఆస్కింగ్ సార్. ఒక్కసారి చూడండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.